మాకు న్యాయం జరుగుతుంది అనుకుంటే ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ వల్లనే జరుగుతుంది. ఏ కాంగ్రెస్ బీజేపీ వల్ల జరగదు. ఈ కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి మాకు నరకమే చూపించారు. మేము ఒకటే అనుకుంటున్నాం, ఇది వచ్చిన ఛాన్స్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మాకు ఇది లైఫ్లో టైం వచ్చినట్టు, ప్రాణం పోయి ప్రాణం వచ్చినట్టు ఒకటే అనుకుంటున్నాం మేము. ఈసారి కాంగ్రెస్ దొక్కితే 1000 ఫీట్ల లోతుకు దొక్కేసి అసలు తెలంగాణలో కాంగ్రెస్ జెండానే ఉండొద్దు. మళ్ళీ ఒక 100 సంవత్సరాల దాకా ఎక్కడ ఉందో మూలకాన్ని వెతికేటట్టు ప్రయత్నం చేస్తాం. ఈసారి ఖచ్చితంగా గట్టిగా ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ జెండా అంటేనే గజ గజ వణికేటట్టు ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ జెండానే కనిపించదు తెలంగాణలో. ఒకప్పుడు బార్డర్లో ఆర్మీలో సైన్యంతో ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు మేము కేసీఆర్ గురించి ఈ 2 సంవత్సరాల అనుభవం నరకం చూసినాం కాబట్టి 2 సంవత్సరాలు పోయింది గతం అని ఇప్పుడు మాకు వచ్చిన అవకాశాన్ని ఇక్కడ జూబ్లీ హిల్స్ మాగంటి గోపీనాథ్ మేడం గారిని 99% కష్టపడి నిలబడి ప్రతి ఓటర్ దగ్గరికి పోయి ప్రతి గల్లీలో 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం. లోకల్ షేక్పేట్లా ఏ గల్లీలో ఎన్ని ఓట్లు ఉంటాయో మాకు తెలుసు. వాళ్ళందరినీ గ్యాదర్ చేసి బూత్ల దగ్గర తీసుకుపోయి ఓట్లు వేయించే బాధ్యత మాది. కేసీఆర్ ప్రభుత్వాన్ని మళ్ళీ నిలబెట్టుకుంటేనే మాకు బతుకులు ఉంటాయని ఆశించి ఆటో డ్రైవర్లు అందరం ఈరోజు సమైక్యంగా కూడిపోయి కేటీఆర్ సార్ను కలిసినాము. మాకు ఇంకోటి, ఈ కాంగ్రెస్ను అసలు నామరూపం లేకుండా చేయాలనేది మా ధ్యేయం.